హాయ్ హలో నమస్తే అండి. నేను శారద. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న చెప్పాను కదండి, పైన నుంచి ఒక బామ్మ ఉంటారు, ఆమెకు ఒక స్టిక్ ఇచ్చానని. నేను ఆమె గురించి అనుకుంటున్నా, ఆమె నా గురించి అనుకుంటూ మా ఇంటికి వచ్చింది. ఆవిడకి ఆ స్టిక్ అందజేశాను. ఎంత బోస్ నవ్వులు నవ్వుతుంది అన్నాను కదా, నవ్వింది. లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఈరోజు నేను మురుమురాలు కారం చేస్తున్నానండి. ఇవి చాలా బాగుంటాయి. కొంచెం మిక్చరు, పుట్నాల పప్పు, అటుకులు, పల్లీలు, మురమరాలు, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, సాల్ట్ వేసి అండి బాగా మిక్స్ చేసి ఇవి డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఉల్లిపాయ, టమోటా కట్ చేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవన్నీ ఇంత ఘనంగా చేస్తున్నది నా కోసం, నేను తినడం కోసం కాదండి, అందరికీ పంచి పెట్టడం కోసము. ఎందుకు ఇంత ఘనంగా పంచిపెడుతున్నారు అంటే, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నామండి. మాకు ట్రాన్స్ఫర్ వచ్చింది, చాలా దూరం వెళ్ళిపోతున్నాము. అందుకు మాకున్న సరౌండింగ్స్లో మేము ఇన్ని రోజులు కలిసిమెలిసి ఉన్నాము. వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం కానివ్వండి, కొనడం కానివ్వండి, ఇలాంటివి చేసి ఇవ్వడం కానీ చేసి ఇవ్వాలని. మళ్ళీ ఇక్కడికి రాలేము కదండి, అందుకని మా ఉన్నతమైన చదువుల కోసం నేను వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాను. ఈ ఊరే వదిలి వెళ్ళిపోతున్నాం కాబట్టి మాకు హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు హైదరాబాద్లో ఉండడమే ఇష్టం లేదు, కానీ ఇదొక రిలీఫ్ అనిపించింది. ఇంకేంటండి, మీరు కూడా ఇలాంటి కారం చేసుకుంటుంటారా? ఈ మురుమురాలు చూస్తే నాకు మా నాన్న చెప్పే ఒక కథ గుర్తుకొచ్చిందండి. కథ కాదు, రియల్గా చెప్పేవారు. మా ఊరి దగ్గరలో ఒక పరస జరిగేదండి. పరస అంటే ఇప్పుడు జాతరలు అంటారు కదా, అలా మా చిన్నప్పుడు జాతర జరిగేది. నన్ను పరసకు తీసుకెళ్ళు అని చెప్తే, అయితే తీసుకెళ్తాను, ఒక సూది దారం తీసుకోమని చెప్పేవాడు. ఎందుకు నాన్న అంటే, అక్కడ అన్ని మురుమురాలన్నీ గాలికి రాలిపోయి కింద పడిపోయి ఉంటాయి, సూది దారం తీసుకొని అవన్నీ కుట్టుకొని వచ్చేద్దు కానీ అనేవాడండి. అంటే పరస అంటేనే అంతా అవే మాటలు చెప్పేవాడు. ఇప్పుడు మా నాన్న స్వర్గస్థులై గత 22 సంవత్సరాలు అయిందండి. మురుమురాలను ఎప్పుడు చూసినా నాకు ఆ మాట గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఊరికే అలా జోక్ చేసేవాడండి. నిజంగా మమ్మల్ని తీసుకెళ్ళి మాకు ఏమేమి కావాలో అన్నీ కొనిచ్చేవాడండి. పరసకి వెళ్ళాలంటే సూది దారం తీసుకోమని చెప్పేవి. ఎందుకంటే గాలికి మురుమురాలన్నీ పారిపోతూ ఉంటాయి, కింద పడిపోతూ ఉంటాయి కదండి, అవన్నీ ఏరుకోవచ్చు అని ఏరి సూది దారంలో కుట్టుకొని మెడలో వేసుకొని వచ్చేద్దు కానీ అని జోక్ చేసేవాడండి. పాపం మా నాన్నగారు పరమపదించి 22 సంవత్సరాలు అయ్యి ఎక్కడున్నారో, ఈ మురుమురాలు చూసిన ప్రతిసారి నాకు ఆ విషయం గుర్తుకొస్తుంది. అందుకేనండి నేను ఎప్పుడు ఎక్కువ మురుమురాలని కలిపి అందరికీ పంచుతూనే ఉంటాను. ఎప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడైతే డబ్బాలు పట్టుకెళ్తానండి. మా ఆఫీస్లో వాళ్ళందరూ చాలా బాగా తిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. 1 వీక్ 10 డేస్లో మురుమురాలు డబ్బా నా నుంచి రాలేదనుకోండి, మేడం మురుమురాలు తీసుకురాలేదేంటి అని అడుగుతారు అందరూ కూడా. అలా బల్కీగా చేసుకుని తీసుకెళ్ళేదాన్ని. ఇప్పుడు కూడా చేసి అందరికీ పంచుతున్నానండి. కవర్లలో వేసి నేను తినేది తక్కువ, నాకు కూడా మురుమురాలు అంటే చాలా 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 ఇష్టం అండి. నేను తినేది తక్కువ, పంచడం ఎక్కువ. నాకు దాంట్లోనే ఆనందం అనిపిస్తుంది, దాంట్లోనే సంతోషం అనిపిస్తుంది. నాకు తినడం కంటే ఇతరులకి ఇస్తే ఆ ఆనందమే వేరు. మా పైన అమ్మ అంటుంది, ఎందుకమ్మా అంత విపరీతంగా అందరికి ఇస్తూ ఉంటావు అని అంటున్నాను. మనం పోయేటప్పుడు ఏవి రావండి మనతోటి, మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేది వస్తుంది. మనకు ఒకరు హాని చేసినా కూడా మనం తిరిగి వాళ్ళకి హాని చేయకోకుండా మనకు చేతనైతే ఒక మంచి సహాయం చేసి స్వర్గస్థులు అవ్వడమే బెస్ట్ అనిపిస్తుంది. కానీ మనకు సహాయపడిన చేతుల్ని నరికేసి మనకు సహాయం చేసిన వాళ్ళ కుటుంబాలని కూల్చేసి బతకడం అనేది నాకు నచ్చదు. నాకు ఒక చిన్న విషయంలో అలా జరిగిందండి. నాకు ఆ వ్యక్తులు ఇప్పుడు కళ్ళ ముందరే కనిపిస్తుంటారు. అలా బయటికి వెళ్ళినప్పుడు నేను కూల్ డ్రింక్ తాగే షాపులలో, పక్క షాపులలో, జ్యూస్ షాపులలో, నేను తాగే పక్క షాప్లో జ్యూస్ తాగి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనకు వాళ్ళు ద్రోహం చేశారని మనం వాళ్ళకు ద్రోహం చేయలేం కదండి. వాళ్ళకి అలా చేసి ఉండాలని అనిపించింది, ఉండగలుగుతున్నారు. మనం అలా ఉండలేము. కనిపించినా కూడా మనము అలాంటి వాళ్ళతో దూరంగా ఉండడమే ఉత్తమం అనిపిస్తుంది. నాకు కూడా కూల్ డ్రింక్ షాప్ వాళ్ళు చెప్తారు, ఇక్కడ వచ్చారమ్మా మీకు ఇలా జరిగింది, వాళ్ళు కనిపించారమ్మా, ఈడు కూల్ డ్రింక్ తాగుతారమ్మా, అలా ఇలా
నాకెందుకు చెప్తున్నారండి, నా మైండ్లో నుంచి ఎప్పుడో అట్లాంటి వాళ్ళని తీసేసి హ్యాపీగా ఉన్నాను, నాకు చెప్పకండి అని అంటాను. కానీ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు పరిచయమై ఇలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే అండి వాళ్ళ జీవిత అనుభవాలు మనకు తెలుస్తాయి. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇవి నేను ఎక్స్పీరియన్స్ అయ్యానండి. మీకు కూడా ఎవరైనా ప్రమాదకరమైన వ్యక్తులు కనిపించినా తొందరగా మనుషుల్ని నమ్మకండి. మనుషుల్ని నమ్మేంత మనకు మోసం చేస్తారు. మోసం చేశారు కానీ మన జీవితాన్ని సర్వనాశనం చేయాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అయితే అయ్యాయండి, మన జీవితాలు నాశనం అయితే అయ్యాయి. కానీ దానివల్ల వాళ్ళు బాగుపడరు, మనము బాగుపడము. అదొక మానసిక వేదనలాగా ఉంటుంది. చెడ్డ వాళ్ళకి ఎప్పుడు దూరంగానే ఉండాలి. అలా అని వాళ్ళు చెడ్డవాళ్ళు అనను, మంచి వాళ్ళు చెప్పను. వాళ్ళ జ్ఞానానికి మనం వదిలేయాలి. మీరైతే